తెలుగు జాతి ప్రజలందరూ గర్వించదగ్గ రోజు ఇది. అమరావతి మనకి రాజధానిగా రావడం అంటే నాకు పర్సనల్ గా ఎప్పటి నుంచో రాజధాని అమరావతి. ఎంతమంది మనకి రాజధాని లేదు అని అన్నా కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పరిపాలన అంతా కూడా ఎక్కడి నుంచి సాగింది అంటే అది అమరావతి నుంచే. సో ఇప్పుడు ప్రజెంట్ దీనికి చట్టబద్ధత కల్పించడంలో విశేష కృషి చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీరితో పాటు మన రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు గారు అయితేనో, అలాగే మన లోక్సభ మెంబర్స్ అందరూ కూడా, అలాగే దేశంలో ఉన్న ప్రతి పార్లమెంట్ సభ్యునికి, సభ్యునికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా మన ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటూ, ఎందుకంటే అమరావతి ఇక్కడి నుంచి మన రాజధాని, మన పరిపాలన కానీ ఏదైనా కూడా అమరావతి మన రాజధాని. అలాగే జగన్ రెడ్డి నిన్న హాస్యాస్పదంగా చేసిన ప్రతి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించి ఈ అమరావతిపై ఆయన చేసిన ప్రసంగం మళ్లీ విని జగన్ రెడ్డి గారిని ఏ విధంగా చీకొడతారో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.